హాయ్ యోయోయోస్, సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై చంపేశారనే అనుమానాలున్నాయని, అందువల్ల నిజాలు నిగ్గు తేల్చేందుకు సిబిఐ విచారణకు ఆదేశించాలని అన్నాడీఎంకే పన్నీర్ సెల్వం వర్గం ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు మైత్రేయన నేతృత్వంలో 12 మంది ఎంపీల బృందం మంగళవారం రాష్ట్రపతి భవన్కు వెళ్లి ప్రణబ్ ముఖర్జీని కలుసుకొని వినతి పత్రం అందించారు. జయ ఆసుపత్రిలో చేరకముందు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెకు అందించిన చికిత్సల వివరాలను బహిర్గతం చేయాలని ఎంపీలు కోరారు. అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గినట్లు ప్రకటించుకున్నారని, అందువల్ల ఆ బల పరీక్షను రద్దు చేసి రహస్య ఓటింగ్కు ఆదేశించాలని అభ్యర్థించారు. అరగంట పాటు ప్రణబ్తో పాటు భేటీ అయిన ఎంపీలు జయను చంపేశారని, ఈ మృతిపై అనుమానాలున్నాయని నివృత్తి చేయాలని రాష్ట్రపతిని కోరడం జరిగింది. అనంతరం మైత్రేయన మీడియాతో మాట్లాడుతూ, గత సెప్టెంబర్ 22 రాత్రి అపోలో ఆసుపత్రిలో జయ చేరినప్పటి నుంచి ఆమె మృతి చెందిన డిసెంబర్ 5 వరకు సందర్శకులెవరిని అనుమతించలేదని, శశికళే వారిని అడ్డుకున్నారని ఆరోపించారు. జయను ఆసుపత్రిలో చేర్చడానికి ముందు పోయస్ గార్డెన్లో జరిగిన సంఘటనలు ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయను చూడడానికి ఆమె విశ్వాసపాత్రుడిగా ఉన్న పన్నీరు సెల్వంను కూడా అనుమతించలేదన్నారు. డిసెంబర్ 4న ఉన్నట్టుండి ఆమెకు గుండెపోటు వచ్చిందని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడం పలు అనుమానాలు ఉన్నాయని ఆవేదన చెందారు. ప్రాణం విడిచే క్షణంలో ఆమెకున్న వెంటిలేటర్ను ఎవరి అనుమతితో తొలగించారో స్పష్టం చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయను చూశానంటూ రాష్ట్ర మంత్రి సెంగొట్టయన్ చెబుతున్నదంతా కట్టుకథేనన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే తాము జయ మృతిపై ఉన్నత స్థాయి సంస్థ ద్వారానో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతను విచారణ సంఘం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామని మైత్రేయన తెలపడం జరిగింది.